హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. పెన్నానది లాస్ట్ రోజు అండి. ఇది లాస్ట్ రోజు కూడా ఫస్ట్ రోజు ఎలా ఉందో అలా ఉందండి. ఇంకా జనం చూడండి, లాస్ట్ రోజు కూడా రొట్టెలు వదలడానికి ఎంత జనం వచ్చారో చాలామంది. ఇంకా నది చూడండి ఎంత ఉల్లాసంగా ఉందో, మనకి పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా ఇదిగా ఉందండి. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా సర్దుకుంటూ 1 వీక్ నుంచి ఉండిపోయారు. ఇక్కడ మండే వచ్చారండి. 1 వీక్ ఉండిపోయి టెంట్లు వేసుకుని ఇక్కడ బస చేస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి పొరుగు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయలుదేరుతున్నారు చాలామంది అండి. లాస్ట్ రోజు కూడా ఇక్కడ రొట్టెలు వదులుకోవడం జరుగుతుందండి. చాలామంది రొట్టెలు వదులుతున్నారండి. ఇంకా చాలా బాగుందండి అంతా కూడా. మనకి ఇక్కడ సండే అయితే అస్సలు ఖాళీ లేదండి. నిన్న అయితే చాలా రద్దీగా ఉందండి. అసలు ఇసుక రాలేదు అన్నట్టుగా ఉంది రోడ్డు అంతా కూడా. మనకి ట్రాఫిక్ ఆగిపోయింది. వీడియో చేద్దామంటే వర్షం అండి, ఫుల్ వర్షంలో కూడా జనం అలా ఉన్నారంటే చూడండి. మరి నిన్న అస్సలు ఖాళీ లేదండి. నేనైతే ఈరోజు అయితే 6 అండి. ఈరోజు 6వ రోజు అండి. ఈరోజు మండే తీసిన వీడియో అండి ఇది. ఈరోజు లాస్ట్ అండి. ఇంకా రొట్టెలు పంచుతున్నారు, రొట్టెలు వదులుతున్నారు చూడండి. ఇంకా ఈరోజు కూడా రొట్టె వదలొచ్చు అని చెప్తున్నారండి. ఆ రోజు నుంచి వచ్చి ఆ రోజులు బస్ చేసి 1 వీక్ నుంచి ఉండిపోయి ఎక్కడి నుంచి వచ్చి చేసుకున్న వాళ్ళు ఈ బారా షాహిద్ బాబా నమ్మకంతో, ఈ పెన్నా నది రొట్టెలు వీళ్ళ నమ్మకంతో ఎన్నో రకాలుగా ఎన్నో ఆరోగ్యాలు కానివ్వండి, ఒక సంతానం కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా జరిగితేనే వచ్చి రొట్టె వదులుతున్నారండి. ఇక్కడ చాలా నమ్మకంతో వస్తున్నారండి. ఈ నెల్లూరు అంతా కూడా చాలా అలికిడిగా, చాలా సందడిగా ఉందండి. ఈ 1 వీక్ కూడాను ఈ గవర్నమెంట్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎక్కడెక్కడ చాలా ఇదిగా చూసుకున్న జనాన్ని. ఎక్కడికి ఒక పిల్లాడు కూడా, ఎంతమంది పిల్లలు తప్పిపోయినా మళ్ళీ తీసుకొచ్చి చెప్పేవారండి. ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఈ నెల్లూరులో బారా షాహిద్ బాబా దర్గా దగ్గర రొట్టెల పండుగ చాలా చక్కగా జరిగిందండి. ఎవరికి ఎలాంటివి జరగకుండా ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా జనాభా పెరిగిందని చెప్తున్నారండి. ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది, తరగట్లేదండి. జనం 12 లక్షలు అనుకున్నారు, ఇంకా పైకి ఎక్కువ వచ్చారని చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, వాళ్ళు 1 వీక్ నుంచి వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా బస్ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారండి సర్దుకుని. అక్కడ ఈ బారా షాహిద్ బాబా దర్గా ఆ చుట్టూ ఎంత పెద్ద లైన్ ఉండేదంటే అండి, కొట్టుకుని తోసుకుని చాలా ఇదిగా వెళ్ళేవారు అందరూ. ఆ రోజు అయితే బాబాని వీడియో కూడా లోపల తీయించారు కదండి. మనకి బారా షాహిద్ బాబా దర్గా 12 బాబా దర్గాలు కూడా నేను తీశానండి. ఈరోజు నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ బాబా దర్గాలన్నీ కూడా తీశానండి. 12 బారా షాహిద్ బాబా దర్గాని వీడియో తీసుకున్నానండి ఈరోజు నేను. షాపులు రకరకాల ఐటమ్స్ అండి, రకరకాల షాపింగ్ ఉందండి లోపల. ఎగ్జిబిషన్ కానివ్వండి, అన్ని ఐటమ్స్ అండి. ఎంత బాగా పెట్టారంటే కన్నుల పండుగలా జరిగిందండి ఈ 1 వీక్ కూడా నెల్లూరులో. ఇది మనం బారా షాహిద్ బాబా దర్గాకి వెళ్ళే రూట్ అండి. ఇది పెన్నా నదిలో రొట్టె వదులుకొని ఇక్కడికి వచ్చి ఈ బాబా దగ్గర ఫాతిహా ఇచ్చుకుని వెళ్తారండి. లోపలికి వెళ్తారు, ఎంట్రన్స్ అండి అంతా కూడా. బాబా దర్గా అండి. ఇప్పుడు ఈరోజు లాస్ట్ రోజు మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని బూందీ ఫాతిహా ఇచ్చుకుని వెళ్తున్నారండి అందరూ కూడా. వీళ్ళంతా అందరూ కూడా చాలామంది ఆ రోజు ఇచ్చుకోలేని వాళ్ళు, లైన్లో నుంచోలేని వాళ్ళు ఎంతోమంది తోసుకుంటూ పడిపోయిన వాళ్ళు. ఎంత పెద్ద లైన్ ఎంత కంట్రోల్ చేసినా సరే కంట్రోల్ చేయలేకపోయినా చెప్తున్నారండి. ఇక్కడ 12 బాబా దర్గాలండి, బారా షాహిద్ బాబా దర్గా అనేది. ఈరోజు అయితే వీడియో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వీడియో తీనిచ్చేవారు కదండి. మన బూందీ ఫాతిహా ఇవ్వడానికి కూడా బయట నుంచి దూరం నుంచి తీసుకునేవారు. ఈ బాబా దర్గా ప్రతి సంవత్సరం ఇలా పచ్చగా కలకల్లాడుతూ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ అన్ని రకాలుగా ఎవరు ఏం మొక్కున్నారో అన్ని రకాలుగా అందరికీ కూడా చల్లగా చూడాలి బాబా. అందరికీ కూడా అన్ని మొక్కులు తీది మళ్ళీ వచ్చే బాబా దగ్గరికి వచ్చి రొట్టె వదులుకుని వెళ్తున్నారండి.
అలాగే జరగాలని కోరుకుంటున్నామండి. అదిగోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి ఇంకా బాగా జనం వస్తారు, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ ఫోన్ చెప్తున్నా అలా కాబట్టి చేసి अच्छा करें लड्डू